ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం ఉందని చెప్పవచ్చు. గురుగ్రహ అనుకూలత వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి వారికి శని భగవానుడు ఒక రకంగా మంచి చేస్తాడు. 2025 మార్చి 29వ తారీఖు నాడు శని దశమంలో సంచరిస్తారు. మిథున రాశికి అధిపతి అయిన బుధుడికి శని భగవానుడు ఉన్న స్నేహభావం వలన ఈ సంచారం అనేది మిథున రాశి వారికి ప్రయోజకరంగా ఉంటుంది. మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. మీ వ్యాపారాలు ఒక చోట నుండి మరో చోటకి విస్తరింపజేస్తారు. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న కాంట్రాక్ట్ పనులు వేగంగా పూర్తవుతాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రాజకీయ పరిమితితో ముఖ్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ పదవులు అనుకోకుండా లభిస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి జారిపోయినా దైవానుగ్రహం వల్ల మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగంలో మంచి ఆలోచన విధానంతో కలిసి పనిచేయండి. తప్పక ఫలితాలు అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద విదేశీ యానం లాభదాయకంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులు, బ్యాంక్ వ్యవహారాలు, చిట్ ఫండ్స్ మొదలైన వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. గతంలో కొనుగోలు చేసిన ఆస్తులు విలువ పెరుగుతుంది. ప్రస్తుతం సామాజిక పరిస్థితుల దృష్ట్యా అమ్మకానికి సంబంధించిన ఆటంకాలు వస్తాయి. కొనుగోలుదారులు కరువవుతారు. అయితే ద్వితీయార్థంలో ఆగస్టు తర్వాత వీరికి బాగుంటుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీర్ఘకాలిక కార్యక్రమాల వలన మనోబలం ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించిన విషయాల్లో విశేషమైన శ్రద్ధ వహిస్తారు. అధికమైన ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు. ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందువల్ల కీర్తి లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గ్రహగోతుల సంచారరీత్యా ఈ సంవత్సరం చాలా సమస్యలని నుంచి బయటపడగలుగుతారు. చెప్పుకోదగిన పురోగతి సాధించగలుగుతారు. బరువు బాధ్యతలను దించుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ప్రతి విషయానికి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. వాటికి దూరంగా ఉంటే మంచిది. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. యోగా, మెడిటేషన్స్ చేయడం చెప్పదగినది. సివిల్ సర్వీసెస్లో ఉన్నవారికి, ప్రభుత్వ పరంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే విద్యార్థులు పరీక్షల్లో మంచి మెరిట్ మార్కులు సాధిస్తారు. అలాగే బ్యాక్లాగ్స్ ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం వీరికి పూర్తవుతుంది. ఉద్యోగపరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఆటంకాలు ఉండవు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా అవి తొలగిపోతాయి. వీరికి కుటుంబ పరంగా తండ్రి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి వల్లనే వీరి ఉన్నతిని పుంజుకుంటారు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ముందుగా బాధపడే తల్లిదండ్రులే. దాంట్లో తల్లి తండ్రి ఇద్దరు ఉన్నా కూడా తండ్రి అనేది ఎక్కువగా సహాయ సహకారాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ముందుగా నిలబడి మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతారు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. అయితే వివాహపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. కానీ మంచి సంబంధం కుదురుతుంది.
ఏప్రిల్ తర్వాత వీరికి వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరిదాకా వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనకు నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే మనకి నచ్చదు అన్నట్టుగా ఉంటుంది. అయితే గురువు అనుకూలత వల్ల, గురు ప్రభావం వల్ల మంచి సంబంధం కుదురుతుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు కూడా. అయితే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. అయితే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తోంది. కుటుంబ కలహాలు లేకుండా దూరంగా ఉండాలి. ఎందుకంటే సోదరులతో కావచ్చు, బంధువర్గంలో ఎవరితోనైనా సరే విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎంతవరకు సామరస్యంగా ఉంటే అంత మంచిదని చెప్పదగిన విషయం. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మొత్తం మీద స్త్రీలకు ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మోకాలు నొప్పులు కావచ్చు, సయాటికా, అలాగే ఈఎన్టీకి సంబంధించినవి ఎక్కువగా ఇబ్బంది పడతాయి. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో ఎంత త్వరగా జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. అందరిలోనూ వీరు ఆకర్షణీయంగా నిలుస్తారు. ఎక్కువగా మాట్లాడరు, కానీ చేసే పని మటుకి చాలా బాగుంటాయని చెప్పచ్చు. తద్వారా ఫ్యామిలీలో కావచ్చు, బయట స్నేహితుల మధ్య కావచ్చు, ఎక్కడైనా సరే ఆదర్శ దంపతులుగా ఉంటారు. కుటుంబంలో కలిసి విదేశీయాన ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు. అయితే ఖర్చు విషయంలో మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పొదుపు చేస్తామనుకుంటే ఖర్చు అధికంగా ఉంటుంది. అవసరాన్ని మించి ఖర్చు పెట్టకపోవడం చెప్పదగిన విషయం. రూపాయి వస్తే ₹2 ఖర్చు, కాకపోతే కొన్నిసార్లు ₹2కి రూపాయి ఖర్చు ఉంటుంది. మీ ఆలోచన శక్తితో ఎంతవరకు ఖర్చు పెట్టాలో చూడండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్న 2 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. వచ్చిన ధనాన్ని ఇన్వెస్ట్ రూపంలో ఇటు గోల్డ్ కానీ, ఇటు ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. గృహం లేని వారికి ఈ సంవత్సరం గృహయోగం ఉంది, అలాగే వాహన యోగం ఉంది. కాబట్టి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ సంవత్సరం వీళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ముఖ్యం. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం కూడా చెప్పదగిన విషయం. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి గకారక అష్టోత్తరం చదువుకోండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ప్రతిరోజు రాహు సూత్రం పఠించండి. దానివల్ల కెరియర్ పరంగా, పిల్లల పరంగా, సంతాన పరంగా, ఉద్యోగం కావచ్చు లేదా వ్యాపారంలో కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రతిరోజు కుదిరితే 54 సార్లు లేదా 108 సార్లు నవగ్రహాలలో రాహు స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. దాని ద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఈ సంవత్సరం మీరు కాళహస్తిని దర్శించుకొని, అలాగే కాణిపాక విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోండి. ఏవైనా ఆటంకాలున్నా, పనులు ఆగిపోయినా, నత్తనడక నడుస్తున్నా సరే కాళహస్తి, కాణిపాకం దర్శించుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు పనులు పూర్తవుతాయి. కాబట్టి ఒక్కసారి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒకసారి వెళ్ళి రాహుకాలంలో కాళహస్తిలో రాహుకేతులో పూజ చేయించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.